అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తేదీ జరిగే ఎన్నికలకు మనకు శాసనసభకు రాజేష్ గారు పోటీ చేస్తా ఉన్నారు. పార్లమెంటుకు మన పార్లమెంట్ సభ్యుడు రెండోసారి పోటీ చేస్తా ఉన్నారు. మరి వీళ్ళిద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు అన్నీ కూడా కాపాడుకున్నాడా లేదా అనేది మనం చూస్తే మన మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచినే అమలు చేసేదానికి నడుం బిగించి మొత్తం కూడా అన్నీ కూడా అమలు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఏదో రకంగా మంచి జరిగే విధంగా వారు అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టారు. ఏది కూడా మనం చూస్తే ఈరోజు మహిళలంతా కూడా మహిళా సంఘాల రుణాలన్నీ కూడా ఎన్పిఎల్ అయిపోయి ఆ రోజు వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉంటే అవన్నీ కూడా దాదాపు 25,570 కోట్లు బ్యాంకులకు నేరుగా వీళ్ళ అకౌంట్లకే బ్యాంకులకు సంబంధం లేకుండా ఇచ్చేదే కాకుండా 4 దఫాలు ఇస్తా అని చెప్పి ఇచ్చి 4 దఫాలలో మహిళా సంఘాల రుణాలన్నీ కూడా ఆసరా పేరుతో మాఫీ చేసిన విషయాన్ని మనం గమనించాలని మీకు మనం చేస్తా ఉన్నాను. రైతుల కోసం ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు తెచ్చారు. రైతులకు అన్ని రకాల మనం ఆదుకోవాలని చెప్పి రైతులకు గిట్టుబాటు ధర లేనప్పుడు ఎక్కడైనా గిట్టుబాటు ధర కల్పించేదానికి ఆ పంటకు మన రాష్ట్రం మొత్తం మీద 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి ఆ డబ్బులతో మనకు గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితి ఈరోజు చేస్తా ఉన్నారు. ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా పనిముట్లు కానీ, ఇత్తనాలు కానీ, ఎరువులు కానీ లేదా పెస్టిసైడ్స్ కానీ అన్నీ కూడా సబ్సిడీ కింద ఇచ్చే పరిస్థితి మన గ్రామంలోనే మన ప్రభుత్వం ఏర్పాటు చేసిందే కాకుండా రైతులకు సంవత్సరంలో 2 సార్లు ఒకసారి పంట పెట్టుకునేదానికి ఇంకోసారి పంట ఒడుపుకునేదానికి 2 దఫాలుగా రైతు భరోసా డబ్బులు కూడా ఇవ్వడం జరిగిందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సంక్షేమ పథకాలన్నీ కూడా మన రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అమలు చేసిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు పేద పిల్లల చదువుల కోసం మన పాఠశాలలన్నీ కూడా ఆధునీకరించేదే కాకుండా చక్కని అక్కడ ఫర్నిచర్ కానీ, బాత్రూమ్లు కానీ, కరెంటు కానీ, లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ ఇచ్చేదే కాకుండా వారు చదువుకునే బుక్కుల దగ్గర నుంచి, వేసుకునే బట్టల దగ్గర నుంచి, చెప్పుల దగ్గర, బూట్ల దగ్గర నుంచి అన్ని కూడా ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా వాళ్ళు తినే మధ్యాహ్న భోజనాన్ని కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా పరిశీలించి పలాని రోజు పలాని భోజనం పెట్టాలా, పలాని మెనూ ఉండాలా అని చెప్పి వారే నిర్ణయించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసిందని కూడా మీకు మనం చెప్తా ఉన్నాం. ఈరోజు అనేక రకాల మనకు మంచి విద్యను అందించేదానికి అనేక రకాల చర్యలన్నీ కూడా తీసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్యం కోసం మనం ఏదైనా ఒక చిన్న జబ్బు వస్తే లక్షల ఖర్చు వచ్చే జబ్బు వస్తే దాన్ని పెట్టే పరిస్థితి మన గ్రామాలలో చాలా మంది 180% కుటుంబాలకు ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆరోగ్యశ్రీ కింద 3,000 పైసలకు జబ్బులన్నిటికీ కూడా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఇక్కడ 1,000 రూపాయల పైన ఖర్చు అయితే 1,000 రూపాయల పైన ఖర్చు అయిన దగ్గర నుంచి 35 లక్షల దాకా ఆరోగ్యశ్రీ కింద వైద్యం కల్పించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మంచి వైద్యం కావాలని చెప్పి ఈరోజు మనకు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో 26 జిల్లాల్లో కూడా 26 మెడికల్ కాలేజీలు ఉండాలా. ఆ మెడికల్ కాలేజీలకు అనుగుణంగా కార్పొరేట్ తరహాలో హాస్పిటల్స్ ఉండాలని కూడా వారి చర్యలు తీసుకొని దాదాపు చాలా హాస్పిటల్స్ అన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. చాలా మెడికల్ కాలేజీలు కూడా పూర్తయ్యాయి. తొందరలో ఇవన్నీ కూడా పూర్తయి ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ కార్పొరేట్ తరహాలో హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు యువకులకంతా ఉద్యోగాలు దాదాపు 3 లక్షల పైచలకు ఉద్యోగాలు మనం ఇవ్వడం జరిగింది. ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా 1,35,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తే మన వైద్య శాఖల్లో ఈ హాస్పిటల్స్, కాలేజీలు అన్నీ కూడా పూర్తి చేసేదానికి అక్కడ అక్కడ స్టాఫ్, డాక్టర్లు కానీ, నర్సులు కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ నియమించడానికి దాదాపు 53,000 మందికి ఇప్పుడు దాకా ఉద్యోగాలు అవకాశాలు కల్పించబడింది. ఈ విధంగా
అన్ని శాఖల్లో కలిపి 3 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇస్తే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.